తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ ఆరాధన కూడి వచ్చిన సహోదరులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తున్నామని నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. లేఖనాలు చదువుకున్న భాగంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంలో కూడిన మానగా ఒకడినొకడు హెచ్చరించుకుంటున్నాడు. అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆరాధనను నిర్లక్ష్యం చేస్తున్నారు. అవునా? చాలా మంది కూడా ఆరాధనని నిర్లక్ష్యం పెట్టేస్తున్నారు. ఈ ఆరాధన అనేది దేవుని మహింపరచడం, స్తుతించడం అనేది కొత్త నిబంధనలను ప్రారంభించింది కాదు. అది ఎక్కడి నుంచి ప్రారంభించిందంటే పాత నిబంధన నుంచి ప్రారంభించింది. మన పితరులు హవ్వ ఆదాము గారి కాలం నుంచి ప్రారంభించబడింది. కయ్యని హేబేలు బలులు అర్పించారు. దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళకి తెలిసిన దానిలో దేవుణ్ణి ఆరాధించారు బలుల ద్వారా. అలాగే అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠాలు కట్టుకుని ఏం చేశాడు? ఆయన దేవుణ్ణి ఆరాధించుకున్నాడు. నోవాహు గారు కూడా జలప్రలయం తర్వాత ఏం చేశారు? ఆయన బయటకు వచ్చిన తర్వాత బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించారు. అలాగే మోషే గారి కాలానికి వచ్చేసరికి ఏమైందంటే ఇశ్రాయేలీయులందరికీ కూడా అదొక ఆజ్ఞగా ఇవ్వబడింది. ఎలాగంటే సంవత్సరానికి 3 సార్లు మీరు ఏం చేయాలంటే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే యెరూషలేము దేశానికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలి 3 సార్లు. 3 పండుగలు మీరు ఏం చేయాలంటే దేవుని మీరు ఆరాధించాలని చెప్పాడు. అలాగే యేసు ప్రభు గారు కూడా మాట్లాడతారు సమరయ స్త్రీతో. ఏమంటారు? ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆయన ఆరాధించాలి. యెరూషలేము నగరంలో మీరు ఆరాధించరు, కాకపోతే స్థలాలు మారుతాయి. అవునా? కాకపోతే ఇది ఏంటంటే ఈ ఆరాధన అనేది ప్రతి క్రైస్తవుడు కూడా తప్పకుండా పాటించవలసింది. కానీ ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు పనులు చేసుకుని ఈ ఆదివారం ఖాళీ దొరికేసరికి ఏం చేస్తున్నారంటే మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారు? రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే మనం రెస్ట్ తీసుకుంటాం దేవుడు ఆదివారం లేదు. ఈ ఆదివారం అయినా సరే ఈ 7వ రోజు అయినా సరే ఏం చేయాలంటే దేవుని మనం ఆరాధించుకోవాలి, మహింపరచుకోవాలి. ఇది దేవుడి దినం, ఇది మన రోజు కాదు. ఇది ఎవరిది? ఇది దేవునిది. 7వ రోజు ఎవరిదంటే దేవునిది. అందులో ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఏమంటారు? ఆయన ప్రభు దినాన్ని ఆయన ఏమయ్యాడంట? ఆత్మతో పరవశ అయ్యాడంట. అంటే ఈ 7వ రోజు అనేది ఎవరిదంటే దేవునిది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే చాలా మంది క్రైస్తవులు కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత ఈ ఆరాధన కార్యక్రమంలో తప్పకుండా పాటించాలని మర్చిపోయి ఏం చేస్తారంటే వీళ్ళకి వచ్చిన పనులు చేసుకుంటున్నారు. చాలా మంది కూడా ఆరాధన నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేయకూడదు. మనం ఎందుకు చేయకూడదు మనం ఆలోచన చేసుకుందాం. చాలా మంది ఈ ఆదివారం వచ్చేసరికి అన్ని పనులు పెట్టుకుంటారు. అవునా? ఈ ఆదివారం పనులు, సోమవారం నుంచి శనివారం కూడా పనులు చేసుకుంటారు, వాళ్ళ పనులు, పర్సనల్ పనులు. ఈ ఆదివారం కూడా దేవునికి వాళ్ళ సమయాన్ని ఏం చేస్తున్నారు? దొంగులించేస్తున్నారు. కానీ మనం అలా ఉండకూడదు. ఎందుకంటే ఈ ఆదివారం అనేది సమాజంగా మనం కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి. ఏం చేసుకోవాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఈ హెచ్చరిక మాటల ద్వారా మనకి ఏం చేస్తుందంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా జీవించాలో మనకి తెలియజేస్తాడు. అవునా? ఈ ఆత్మీయ జీవితంలో మన ఈ క్రైస్తవ జీవితంలో ఎలా జీవించాలో మనకు తెలియదంటే మనం అందరం కూడా సమాజంగా మనం కూడుకోవాలి. ఇప్పుడు ఒంటరిగా దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే మనకి ఎలా ఉంటది? సమాజంగా కూడుకుని ప్రార్థన చేసుకుంటే ఎలా ఉంటది? అవునా? ఇప్పుడు ఒంటరిగా చదువుకున్న చదువు వేరే, కోచింగ్లు తీసుకుని చదువుకున్న చదువు వేరే. కోచింగ్లు తీసుకున్న చదువులు ఎలా ఉంటాయి? చుట్టూ కూడా ఎవరు ఉంటారు? అప్పుడు చదువుకున్న వాళ్ళే ఉంటారు. అవునా? ఇప్పుడు కోచింగ్లకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు చుట్టూ కూడా చదువుకున్న వాళ్ళే ఉంటారు. అదే ఒంటరి కూడా చదువుకోవాలంటే చదువుకోలేరు. కాసేపు చదువు అంటారా, కాసేపు టీవీ అంటారా, కాసేపు సెల్ ఫోన్ అని సమయాన్ని అంతా ఏం చేస్తారు? వాళ్ళు వృధా చేసేస్తారు. కాబట్టి చదువుకున్న వాళ్ళే అంత ఇంట్రెస్ట్ గా చూపుకుంటే మన క్రైస్తవులు మనం ఎంతలా ఉండాలంటే మనం సమాజం కూడుకోవడం మానుకోకూడదు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి ఏదైతే అవసరమో ఆదివారం ఆ సంగతులు మనకి తెలియజేస్తాడు దేవుడు.
కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేయాలంటే తప్పకుండా మనం కూడుకోవాలి. సరే మళ్ళీ చదవన్నది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచ్చినాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24. కొందరు మానేస్తున్నారు. సమాజంలో కూడక మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు కూడుకొలుపుకోవాలను. మనం ఎందుకు సమాజం కూడుకోవాలంటే ఒకనాడు ఎబ్రిల్కి ఏం చెప్తాడంటే ఆ దినము సమీపంగా ఉంది. ఏ దినము? యెరూషలేము నాశనానికి మీరు ఎలా ఉన్నారంటే సమీపంగా ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేయగలరంటే ఆరాధన క్రమాన్ని మీరు మానకూడదు. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు ఎప్పటికప్పుడు మీరు కట్టుకుంటూ ఉండాలి. మీ విశ్వాసాన్ని మీరు ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకుంటూ ఉండాలి. మీ భక్తి జీవితాన్ని ఎప్పుడు కూడా మీరు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ దినము సమీపిస్తుంది. ఏ దినం అంటే యెరూషలేము నాశనానికి వాళ్ళు దగ్గరలో ఉన్నారు. అలాగే ఈ రోజు కూడా మనం ఎలా ఉన్నామంటే రెండో రాకడికి మనం ఎక్కడ ఉన్నాం? రెండో రాకడికి మనం దగ్గరలో ఉన్నాం మనం. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మన నిరీక్షణను మనం ఏం చేయాలంటే మనం దాన్ని పెంపొందించుకోవాలంటే సమాజంలో మనం కూడిని మానకూడదు. ఈ సమాజంలో కూడినప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి లేచి గ్రంథం నుంచి మాట్లాడడం జరుగుతుంది. గ్రంథాన్ని వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి ప్రారంభించింది కాదు. పాత నిబంధనలో కూడా ఎజ్రా గారు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఏం చేశారు? వాళ్ళు బోధించారు. ఎప్పుడు సమాజ మందిరంలోకి వచ్చిన వాళ్ళకి అయినా బోధించారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పండగలకు వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఆయన ఒక గ్రంథాన్ని తీసిన వాళ్ళకి బోధించారు. సో చూడండి మత్తయి సువార్త, లోక సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. లోక సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చును. తన వాడికి చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకే నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథం విప్పగా ఏం చేస్తున్నాడు? ఈయన ఇక్కడ సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నాడు. ఏంటిది? వాళ్ళకి ఏదైతే సంగతులు అవసరమో అప్పుడు కొత్త నిబంధన లేదు కాబట్టి ఏ గ్రంథం ఇవ్వబడింది అంటే ఆయన యెషయా గ్రంథం ద్వారా ఆయనకి ఇవ్వబడిన మాటలైనా చెప్తున్నాడు. అంటే ఇది ప్రవక్తల కాలంలో ఉండే, అపోస్తుల కాలంలో ఉండే, యేసుక్రీస్తు కాలంలో ఉండే ఈ సమాజం కూడా మనం మానకూడదు. మరీ విశేషంగా మనం అసలే మానకూడదు. ఎందుకంటే మనం అందరం కూడా దగ్గరగా ఉన్నాం. ఆనాడు హెబ్రీయులు అయితే యెరూషలేము నాశనానికి దగ్గర ఉన్నారు కాబట్టి మీరు చూసే కొలది మరీ ఎక్కువగా కూడుకోవాలి. మీరు ఒకరినొకడు పురుగొలుపుకోవాలి. ఈ హెబ్రీలు ఏం చేస్తున్నారంటే బాప్తిజం తీసుకున్న తర్వాత వీళ్ళు చల్లారిపోతున్నారు. వీళ్ళు బాప్తిజం కార్యక్రమం తీసుకున్నారు, క్రైస్తవుడిగా అయ్యారు, సంఘంలో చేర్చబడ్డారు. అయినా సరే వీళ్ళు ఎలా ఉన్నారంటే చల్లారిపోయారు. వీళ్ళ విశ్వాసాన్ని వీళ్ళు విడిచిపెట్టేసి లోకంలో తిరుగుతున్నారు. వీళ్ళ బాప్తిజాలు తీసుకుని 10-20 సంవత్సరాలు అవుతానా ఏం చెప్తాడంటే మరలా వీళ్ళకి ఒకటి ఏం చేస్తానంటే మూల పాఠాలు వీళ్ళకి చెప్పవలసి వస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎక్కడో ఉండవలసిన వాళ్ళు, కానీ మరలా మీకు ఒకటి వచ్చి ఏం చెప్పవలసిందంటే ఏం చెప్పవలసి వస్తుంది? వాళ్ళకి మూల పాఠాలు చెప్పవలసింది. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు సన్నగిలిపోయారు. కాబట్టి ఏం చెప్తాడంటే ఈరోజు మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకుండా ఉండాలన్నా మనం ఏం చేయాలంటే సమాజంగా సంఘంగా మనం కూడుకోవాలి. సంఘంగా కూడుకుని మన భక్తి జీవితానికి ఏదైతే అవసరమో ప్రభు వచ్చే వరకు మనం వాటిని మన జీవితంలో అవలంబించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకి తెలీదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండాలి. ఏంటంట? మనిషి కుమారుడు అలా వస్తాడంట. చెప్పు వస్తాడా?
మీరు అనుకో గడి మీకు తెలియదు అది. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? మనం సిద్ధంగా ఉండాలి. పైన అంతా 24 మొదటి నుంచి కూడా యెరూషలేము నాశనం కోసం చెప్పుకుంటూ వస్తున్నాడు. యెరూషలేము నాశనం అయ్యేసరికి అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, ఒకరి మీద ఒకరు లెగిస్తారు, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పుకుంటూ వస్తూ ప్రభు వచ్చే వరకు మాకు ఏమైనా సూచనలు ఉంటాయంటే చెప్తే వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు అనుకోని గడియలేదు, మీకు తెలీదు, ఎలా వస్తాడో కూడా మీకు తెలీదు, మీరు అసలు ఊహించలేరు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే సిద్ధపడిపోయి ఉండాలి. మీరు ఎలా ఉండాలి? సిద్ధపడిపోయి ఉండాలి. ఒక విద్యార్థి జీవితంలో పరీక్షలు ఎప్పుడు వస్తాయో తెలిస్తే అతను ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? సిద్ధంగా ఉంటాడు. అవునా? ఇప్పుడు పరీక్షలు జరిగితేనే నోటిఫికేషన్ వదులుతాడు, పలానా ఎగ్జామ్ పలానా రోజు జరుగుతుంది, ఈ ఎగ్జామ్ ఆ రోజు జరుగుతుంది, ఈ ఎగ్జామ్ ఈ రోజు జరుగుతుంది. కాబట్టి టైం టేబుల్ ఉంటుంది. అవునా? కాబట్టి ఆ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఆ పరీక్ష తగ్గట్టు సిద్ధపడిపోయి ఉంటాడు. కానీ ఇక్కడ క్రైస్తవులైన మనకే యేసుప్రభు ఎప్పుడు వస్తాడో మనకే తెలీదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా సిద్ధపడిపోయి ఉండాలి. మన జీవితంలో మన విశ్వాసాన్ని మనం సంపూర్ణమై ఉండాలి. మన భక్తి జీవితంలో మనం ఎప్పుడు కూడా నిండిపోయి ఉండాలి. కాబట్టి ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే సిద్ధపడిపోయి ఉండాలి. అంటే యేసుప్రభు వచ్చే వరకు మనం ఎలా ఉండాలంటే ఆయన మనల్ని తీసుకెళ్లే విధంగా ఉండాలి. కింద మాట్లాడుతుంటాడు ఏంటంటే బుద్ధి గల కంజకులు, బుద్ధి లేని కంజకులు. అవునా? ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళ 5 వీళ్ళ 5. వాళ్ళు డ్యూటీలు తెచ్చుకున్నారు, వీళ్ళు కూడా డ్యూటీలు తెచ్చుకున్నారు. వాళ్ళు నూనె తెచ్చుకున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారు? సిద్ధపడిపోయి మెలకుగా ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు? నిద్రపోతున్నారు. అంటే వాళ్ళు ఏం లేదు, సిద్ధపాటు లేదు. అవునా? ప్రభువు వస్తాడో మమ్మల్ని తీసుకెళ్తాడో అని వాళ్ళు ఏం లేదంటే సిద్ధపాటు లేదు. వాళ్ళు ఏముందంటే నిర్లక్ష్యం ఉంది. అవి వస్తే మమ్మల్ని లేపుతాలని అనుకున్నారేమో. కానీ ఆయన ఏం చేశాడంటే ఎవరైతే సిద్ధపడిపోయి ఉన్నారో వాళ్ళనే తీసుకెళ్ళాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే బుద్ధిగల కంజుకుల్లాగే మనం ఎప్పటికప్పుడు మనం సిద్ధపడిపోవాలి. మన జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. కాబట్టి మనం కూడా సిద్ధపడిపోయి ఉండాలి మరణానికి ముందుగానే. ఒకవేళ మనం బ్రతికుండగానే ప్రభు వస్తే ఆ ప్రభు వచ్చి మనం తీసుకెళ్లేదాకా మనం సిద్ధపడి ఉండాలి. మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ఆ సిద్ధపడి ఉండేలాగా మన క్రైస్తవ జీవితంలో మనం బ్రతకాలంటే మనం ప్రతి ప్రభు దినాన్ని మనం సమాజంగా కూడుట మానకూడదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే మనకు శిక్ష తప్పదంట. నిర్లక్ష్యం చేస్తే ఏంటంటే శిక్ష తప్పదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ రాని పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలా తప్పించుకుంటావు? నువ్వు గొప్ప రక్షణ పొందావు. నువ్వు యేసు ప్రభు అని అతను ఆయన ప్రాణత్యాగం మన కోసం చేశాడని ఆ సంగతులు విన్న తర్వాత మనం రక్షణ పొందాం. ఆ రక్షణ నువ్వేం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ ఏం చేయకూడదు? మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణలో మనం ఎదగాలంటే మనం ప్రతి ప్రభు దినాన్ని మనం సంఘంగా కూడుకోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. వెళ్దాంలే, పాటలు అయిపోయి వెళ్దాం, ప్రసంగం మధ్యలో వెళ్దాము, ఎలాగెళ్ళినా దేవుడు నన్ను దీవిస్తాడు, ఆ కానుకల టైంలో వెళ్దాము అని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. అసలు చాలా మంది కూడా ఆదివారం అసలు ప్రార్థనలకు వెళ్ళరు, ఆరాధనలకు వెళ్ళరు. ఏంటంటే ఏదో సాకు చెప్తారు. ఓ వర్షం వస్తుంది అంటారు, ఆదివారమే పైగా ఏం చేస్తారు, ఎక్కడ లేని వంటల వల్ల సిద్ధం చేసుకుంటారు. సోమవారం నుంచి శనివారం వరకు పనులు చేసుకుని ఆదివారం వచ్చిందంటే ఏదో కూర వండుకోవాలి. ఆ కూర వండుతున్న టైంలో ఏమైపోతుంది, వాళ్ళకి టైం అయిపోతుంది అంటారు. ఏమ్మా ప్రార్థన రాలేదంటే, అయ్యో పాస్టర్ గారు మా ఆయన చేపలు తెచ్చాడండి, అవి తోమి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి, కాబట్టి నేను ఈ వారం రాలేదండి అంటారు. అంటే మనం ఏం చేసామంటే ప్రభు ప్రాణత్యాగాన్ని మనం తెలుసుకున్నాం, కానీ ఎందుకు తీసుకున్నాం మనకే అర్థం అవ్వట్లేదు. మనకు
చాలా మంది కూడా మనం ప్రార్థనకి వెళ్తున్నప్పుడు చుట్టాలు వస్తారని మానేస్తాం. ఆ ఊరు వెళ్ళాలంటే ఈ ఊరు వెళ్ళాలంటాం. ఆదివారమే పనులు పెట్టుకుంటాం. ఏ రోజు కూడా మనకు పనులు రావు, ఆదివారం వచ్చేద్ది. కాబట్టి మనం ఎలా ఉండకూడదంటే ఆదివారం అంటే ప్రభుదినం. ఆ ప్రభుదినాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే మనకి శిక్ష తప్పుతుంది. చదవండి మళ్ళీ. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలా తప్పించుకుంటారు? అసలు తప్పించుకోగలరా? ధర్మశాస్త్రంలో వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తేనే దేవుడు వాళ్ళని ఏం చేయమన్నాడు? ఏం చేయడం వాళ్ళని విశ్రాంతి దినాన్ని మీరినందుకు? ఒక ఆవిడ విశ్రాంతి దినాన్ని పొలంలో ఏరుతుందంట. ఏం చేస్తుంది ఆవిడ్ని? రాళ్లతో కొట్టి చంపమన్నాడు దేవుడు. అంటే విశ్రాంతి దినాన్ని ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు ఉన్న ప్రజలే అంతకారకండిగా పాటించినప్పుడు కొత్త నిబంధనలు ఉన్నాం మనం. పాత నిబంధనల కంటే శ్రేష్టమైన ప్రజలు మనం. కాబట్టి దానికంటే మరీ ఎక్కువగా మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మనం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం అటువంటిది. మనం అంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే అసలు తప్పించుకునే అవకాశమే లేదంట. ప్రారంభంలో సంఘం కట్టబడ్డప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు పెంతెకొస్తు పండగకు వచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 100 సంవత్సరాల నుంచి ఆత్మ వస్తుంది, ఆత్మ వస్తుంది, మిమ్మల్ని సంపూర్ణంగా నడిపిస్తుంది అని దేవుడు వాళ్ళకి ప్రవచనాలు చెప్పుకుంటూ వస్తుంటే ఆ ఆత్మ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెంతెకొస్తుదేనని ఎప్పుడైతే పేతురు గారు ప్రసంగం చేశారో వాళ్ళు అప్పుడు ఏమైందంటే సంఘం కట్టబడింది. ఎంతమంది వారు కట్టబడింది? అప్పుడు 3000 మంది ఆ రోజే రక్షణ పొందారు. రక్షణ పొందిన వారందరూ ఏం చేయలేదు? ఇంటికి వెళ్ళిపోలేదు. తెలుసా? నిర్లక్ష్యం చేయలేదు. వారు రక్షణ పొందిన వాళ్ళందరూ ఏం చేశారు? అప్పుడు వాళ్ళు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరిచి యందును ఎడతెరగని వాళ్ళు ప్రార్థన చేశారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే పెంతెకొస్తు పండుగ ప్రతి సంవత్సరం కూడా పెంతెకొస్తు పండుగ వెళ్ళిపోయేవారు. వాళ్ళు భూమి మీద ఎక్కడున్నా సరే యెరూషలేముకి వచ్చేవారు 3 పండుగలకి. ఆ 50 రోజు పెంతెకొస్తు పండుగ కాబట్టి ఆ పెంతెకొస్తు పండుగ వెళ్ళిపోయేవారు. కాకపోతే ఇక్కడ అపోస్తుల కార్యాలయం ఏంటంటే ఆ పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళలేదు. ఎప్పుడైతే బాప్తిస్మ కార్యక్రమాలు తీసుకున్నారో వాళ్ళ బాప్తిసాలు తీసుకుని సంఘంగా కట్టబడి వాళ్ళు ఏం చేస్తారంటే అపోస్తుల ద్వారా వాళ్ళకి ఆ ఆత్మలకి ఏదైతే అవసరమో ఆ సంగతులన్నీ కూడా వాళ్ళు వినిపింపు చేశారు. ఆ అపోస్తుల గారు 2:42 వచ్చినాడు వాళ్ళు బాప్తిసాలు పొందారు. బాప్తిసం పొంది సహవాసంలో ఉన్నారు. మా ఇంటికి వెళ్ళిపోలేదు, వాళ్ళు వెళ్ళిపోలేదు. అవునా? ఎక్కడికక్కడ వాళ్ళు పంటలు వదిలేసి పశు సంపద వదిలేసి వచ్చేవారు వాళ్ళ పండగలకి. వాళ్ళు వచ్చి ఏం చేయలేదంటే మరలా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారంటే 8వ అధ్యాయంలో హింస వచ్చినప్పుడు వెళ్తారు. వాళ్ళు సంఘానికి గొప్ప హింస వస్తుంది. అవునా? అప్పుడు చెదిరిపోతారు వాళ్ళందరూ. అప్పటి వరకు ఏం చేశారంటే అక్కడే కట్టబడ్డారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ క్రైస్తవ జీవితానికి ఏదైతే అవసరమో, వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఏదైతే అవసరమో వాటన్నిటిని కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతెకొస్తు అనే పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా అక్కడ కూర్చుని ఉన్న నిండింది. మరియు అగ్నిజ్వాలల వంటి నాలికలు విభాబింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే 100 సంవత్సరాల నుంచి ఆత్మ కోసం వాళ్ళందరూ కూడా నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి ఇవ్వబడిన శక్తి కొలది వాళ్ళందరూ ఏం చేశారంటే అన్య భాషలతో మాట్లాడారు. యెరూషలేము నగరానికి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా పండగ ఆచరించడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. తర్వాత ఏం జరిగిందంటే పేతురు గారి ప్రసంగం ద్వారా సంఘం కట్టబడింది. అవునా? 2వ అధ్యాయం 41 వచనం. 2వ అధ్యాయం 41.
కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసు పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచేందును ప్రార్థన చేయుట ఎడతెగక ఉండి. ఎప్పుడైతే వాక్యం వీళ్ళకి వినపడిందో, ఎప్పుడైతే వీళ్ళు బాప్తీసం పొందారో, వాళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా సహవాసం అయ్యారు. వాళ్ళు సమాజంగా కూడుకున్నారు, సంఘంగా కూడుకున్నారు. వాళ్ళు సంఘంగా కూడుకుని ఇక నుంచి అంతా కూడా వీళ్ళకి ప్రసంగాలు ఉంటాయి. అంటే మీరు ఎలా జీవించాలి, మీ క్రైస్తవ జీవితంలో మీకు ఏది అవసరం అని ఈ అపోస్తులందరూ కూడా వాళ్ళకి బోధించారు. వీళ్ళకి కట్టబడ్డారో, కట్టబడిన వాళ్ళు మరలా వెళ్ళలేదు. అంటే మనం కూడా సమాజంగా కూడడం చాలా అవసరం. మనం ఒకరినొకరు పురుగులు పోవాలి, ఒకరినొకరు రేపుకోవాలి. అంటే మన భక్తి జీవితంలో మనం చల్లారిపోతున్నాం. ఎందుకంటే మనం ఆదివారం ఒక్కరోజు ప్రసంగం వింటున్నాం, మిగతా రోజులండి ఎవరి జీవితాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి పనిలో వాళ్ళు పడిపోతున్నారు. అవునా? మొన్న వారం చెప్పిన ప్రసంగం ఈ వారం గుర్తుండదు, మనకి గుర్తుండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం సంఘంగా కూడుకోవాలి, మనం సమాజంగా మనమందరం కూడా గ్యాదర్ అవ్వాలి. ఎందుకంటే ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి. ఒకవేళ నాలో ఏమన్నా లోపాలు ఉంటే వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. ఈ సరి చేసుకోవాలంటే మనం సమాజంగా కూడుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి మన ఆలోచనలు? బాగుంటాయా? బాగో. అదే 10 మంది ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? 10 మంది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఎప్పుడు మనకే చెడ్డీ రావు. అందుకని మనం ఎప్పుడు కూడా సమాజంగానే కూడుకోవాలి. ఇలా సమాజంగా కూడుకున్న అపోస్తులందరూ కూడా వీళ్ళ పనుల్లో ఉంటుంటే అక్కడ ఏం జరిగిందంటే ఒకసారి చూడండి. ఒకసారి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యల్లో తమలోని వెధవరాండ్లను చిన్న చూపు చూసిరి. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనిగిసాగిరి. ఇక్కడ ఏం జరిగిందంటే కట్టబడిన సమాజం అంతా సంఘంగా కూడుకున్నారు. వీళ్ళు కట్టబడిన ఎక్కడెక్కడి నుంచో వచ్చారు యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఏమైనారంటే వీళ్ళు సంఘంగా కట్టబడిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ సంఘంలో ఒక సందర్భం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఏమైందంటే భాషా విభేదాలు వస్తున్నాయి వీళ్ళకి. ఏంటంటే హెబ్రీల మీద ఏం చేస్తారంటే వీళ్ళు సనుగుతున్నారంట. వీళ్ళందరూ యూదులే అవుతాయి. కాకపోతే ఏంటంటే భాషలు మారినాయి. ఎందుకంటే గ్రీక్ అనేది అప్పటికి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. కాబట్టి మేము లోకల్ నాన్ లోకల్ అని ఫీలింగ్ వచ్చేసిన వాళ్ళకి. పైగా ఎవరి మీద అంటే ఈ విధవరాళ్ళ మీద. దేనికోసం అంటే బోధన విషయంలో. ఈ 6వ అధ్యాయం దేనికోసం అంటే ఇది బోధన విషయంలో ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనే డిస్కషన్ వస్తే ఆ గొడవ వద్ద కూడా అపోస్తుల దగ్గరికి వెళ్ళింది. అపోస్తులు ఏం మాట్లాడో చూడనప్పుడు అప్పుడు 12 అపోస్తులు తమ వద్దకు శిష్యుల సమావేశం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచేది ఉత్తమం కాదు. ఏం చెప్తారంటే ఇక్కడ సంఘం కట్టబడిపోయి వీళ్ళందరూ సమాజంలో కూడుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ గొడవ ఏంటంటే భోజన విషయాలకు గొడవ వస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళకి ఇల్లుకి వెళ్ళిపోలేదు వాళ్ళు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ బాప్తిస్మ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఒకే చోట సమాజంగా కూడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏమొచ్చిందంటే గొడవలు వస్తున్నాయి భోజన విషయంలో. అది మా ఊడి కాబట్టి మా ఊడికి ఎక్కువేయండి, వీడు వేరే ఊడి కాబట్టి వీడికి తక్కువేయండి అంటున్నారు. మనం కూడా వడ్డించినప్పుడు ఎలా ఉంటుంది? మనకి ఎలా చేస్తారు? మనం కూడా ముఖాలు మనోడు తెలుస్తున్నాడు ముక్క ఎక్కివేస్తాం, కానోడైతే పులుసు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మానవుడు కాదు అంటే భాషలు బట్టి హెబ్రీలు గ్రీకులు ఈ విధవరాళ్ళకి గొడవ వస్తే అంటే తక్కువ చూపు చూస్తున్నారు పాపం వీళ్ళ లాంగ్వేజ్ని బట్టి. అప్పుడు అపోస్తులకు వినబడి ఈ భోజన విషయంలో మేము సువార్తను పక్కన పెట్టి మేము రాలేము కాబట్టి ఈ భోజనాలు కొట్టితే మేము ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే బాప్తిస్మ కార్యక్రమం తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, సంఘంగా వీళ్ళు సమాజంగా మరీ ఎక్కువ సమాజంగా వీళ్ళు కూడుకునేవారు. మనం కూడా సమాజంగా కూడడం మరీ అవసరం, మన ఆత్మలకు అవసరం. అది మనము ఎప్పుడు కూడా రక్షణను నిర్లక్ష్య పెట్టకూడదు.
చాలా మంది కూడా నాకు తెలిసిన సహోదరులు ఎలా ఉంటారంటే, వేరే ఊరు వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ ఏదైనా సంఘం ఉంటే అక్కడికి వెళ్తారు. అవునా? వాళ్ళు ఏం చేయట్లేదు, రక్షణని నిర్లక్ష్య పెట్టట్లేదు. మనం ఏంటంటే మనకు చిన్న దగ్గు వచ్చినా రొంప వచ్చినా ఏదో విధంగా ఎలా ఆడవడం మానేయాలని మనం ప్లాన్ లేతో ఉంటాం. అదేంటిది? నిర్లక్ష్యం. అంటే మనం ఎప్పుడు కూడా రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ చేస్తే ఎలా తప్పించుకోవాలో చెప్పండి. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే మనం ప్రభు రాకడికి సమీపంగా ఉన్నాం కాబట్టి, వాళ్ళు యెరూషలేము నాశనానికి సమీపంగా ఉన్నారు. మరీ ఎక్కువగా పురుగొలుపుకోవాలి ఒకరినొకరు. మన జీవిత లోపాల్లో ప్రసంగాల ద్వారా మనం ఏం చేయాలంటే, వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. మన జీవితాలను మనం ఎప్పటికప్పుడు మనం కట్టుకుంటూ ఉండాలి. ప్రేమలో మనం పడిపోయామంటే ఆ ప్రేమ ఎలా సంపాదించుకోవాలో మనం నేర్చుకోవాలి. అవునా? సహోదరులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం కోల్పోయామంటే సహోదరులకు ఆతిథ్యం ఇచ్చే విషయం ఎలా నేర్చుకోవాలి? మనం గ్రంథం ద్వారా నేర్చుకోవాలి. అవునా? అబ్రహాం గారు ఏం చేశారు? ఆయన ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడంట. ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎవరిని ఇలా పూలు ఉండమని మనల్ని చెప్పాడు కదా ఎబ్రీ పత్రికలోనే. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాలంటే ఇదిగో ఇలా సమాజ మందిరంగా మనం కూర్చుని మనం ఏం చేయాలంటే మన గ్రంథాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రికలు అంటాడు, మీ గొప్ప రక్షణ మీరు ఎలా కొనసాగించుకోవాలంట? భయముతోనూ వణుకుతోనూ మీరు ఏం చేసుకోవాలంట? సొంత రక్షణని కొనసాగించుకోవాలి. మనం ఎప్పుడు కూడా రక్షణని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం పెట్టకూడదు. ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా సమాజంగా కూడి మనం మానకూడదు. చాలా మంది కూడా పాపం బయట ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు వస్తారు, ఆయనే తుడుచుకుంటాడు, ఆయనే బెంచ్లు వేసుకుంటాడు, ఆయనే పాటలు పాడుకున్న తర్వాత సంఘం అప్పుడు గ్యాదర్ అవుతుంది. అదా ట్రైన్ 6 గంటలకు విజయవాడ ట్రైన్ ఉంటుందండి. మనం ఎన్ని గంటలకు వెళ్తాం? 5:30కి వెళ్ళిపోతాం. దేనికోసం? ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ వెళ్ళలేమని. అంటే ఒక ట్రైన్కి ఇచ్చే ఇంపార్టెంట్ మనం దేనికి వెళ్ళిపోతున్నాం? ఆరాధనకి వెళ్ళిపోతున్నాం. ఒక కూరకి ఇచ్చే ఇంపార్టెంట్ మనం దేనికి వెళ్ళిపోతున్నాం? ఆరాధనకి వెళ్ళిపోతున్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని నిర్లక్ష్యం పెట్టకూడదు. ఎందుకంటే ప్రభు దినం మనకి ఎప్పుడు వచ్చినా మనకే తెలియదు. ఆయన ఆ దినంలో ఎలా వస్తాడంటే దొంగ వచ్చినట్టు వస్తాడని చెప్పాడు. అవునా? ఆ దినాన్ని ఎలా వస్తాడంట? దొంగ వచ్చినట్లు వస్తాడంట. దశలోని మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వస్తునో అలాగే ఆ ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎలాగైతే వస్తాడో అలా వస్తాడు ప్రభు. కాబట్టి ఆ ప్రభు వచ్చే వరకు మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలంట. ఏ దొంగ కూడా చెప్పి రాడు. అవునా? ఒకవేళ దొంగ కూడా వస్తాడంటే మనం ఎలా ఉంటాం? అలర్ట్ అయిపోతాం, జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి మన ఇంట్లో సామాన్లను మనం భద్రం చేసుకుంటాం. దొంగ కూడా వస్తాడని తెలిసి కూడా ఎవరో కూడా నిర్లక్ష్యం చేయరు తెలుసా? సీసీ కెమెరాలు పెట్టేస్తారా, అవి పెట్టేస్తారా, ఇవి పెట్టేస్తారా, అన్నిటికీ తాళాలు వేసి వెళ్ళిపోతాం. అన్నిటికీ తాళాలు వేసేసి ఊరెళ్తూ మా ఇల్లు చూస్తూ ఉండండి అంటాం. దేనికోసం? దొంగ కూడా వస్తాడు. అలాగే దొంగ ఎలా వస్తాడో ఎవరికి తెలీదు. నేను పలానా రోజు వస్తానని చెప్పడు. మనం సిద్ధపడిపోతాం, మన వస్తువులను జాగ్రత్త పెట్టుకుంటాం. అలాగే యేసుప్రభు వారు కూడా ఎలా వస్తాడో మీకు తెలీదు. ఏ టైంలో వస్తాడో అని మీకు తెలీదు. కిందకి వెళ్ళిపోతూ కింద చదవన్నా. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకుంటున్నారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తటస్థించిన కనుక వారు అంత మాత్రము తప్పించుకోలేరు. ఎవరో సిద్ధపాటు లేని వాళ్ళు తప్పించుకోలేరు, సిద్ధపాటు ఉన్న వాళ్ళు తప్పించుకోగలరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. మనం చెకప్కి వెళ్తే 8వ మంత్ వచ్చేసరికి ఏం చేయాలంటే బ్యాగులు సదరికి ఉండాలంట. 8వ నెల నుంచి ఏఎన్ఎం అంట, ఏఎన్ఎం వర్కర్లు ఉంటారు కదా, ఆశా వర్కర్లు, ఆవిడ అన్నారు 8వ నెల వచ్చేసరికి మీరు బ్యాగులు సదిరేసుకు ఉండాలమ్మా. ఎందుకంటే డెలివరీ ఏ టైం వస్తుందో తెలియదు. 9వ నెల
8వ నెల తర్వాత వచ్చి డెలివరీలకి ఎప్పుడు చదువుకున్నారు అంటే 8వ నెల నుంచే చదువుకుని బ్యాగ్ చదివేసుకుని మినిమం టూల్ కిట్ చదివేసుకుని ఉండాలంట. అంటే ఇప్పుడు లోకంలో భౌతికమైన వాటికే మనం చదివేసుకుని సిద్ధపడిపోయి ట్రైన్కి ముందుకు వెళ్ళిపోయి సినిమాకి ముందుకు వెళ్ళిపోయి కూర్చుంటున్నాం కదా. మరి అటువంటిది క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు రాకని మనం ఎదుర్కోవాలంటే, యేసు ప్రభు ఇస్తానన్న స్వాస్థ్యంలోకి మనం వెళ్ళాలంటే మన జీవితాల్లో మనం ఎంత సిద్ధపడి చేసుకోవాలి అంటే ఈ రక్షణ మనం ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు వయసు వెళ్ళిపోయిన వాళ్ళకి 45 సంవత్సరాలు పైపోయిన వాళ్ళకి గవర్నమెంట్ 18,000 వేస్తుంది. ఎవరైనా సరే నిర్లక్ష్యం చేశారా? వయసు ఉన్న ప్రతి ఒక్కరు, దానికి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు దానికి నాకెందుకు డబ్బులు అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు ఉండరు. ఎందుకంటే డబ్బులు కదా. డబ్బులు చేదైన వాళ్ళు ఎవరు ఉంటారా? ఎందుకంటే డబ్బులకి అయితే మనం ముందెళ్ళిపోతాం. నిర్లక్ష్యం పెట్టం ఎట్టి పరిస్థితుల్లో. ఓట్లు డబ్బులు వస్తున్నానా, డబ్బులు ఎత్తున్నానంటే నైట్ అంతా తెల్లవారులు కూడా కూర్చుని తీసుకున్న సందర్భాలు ఉంటాయి. నిర్లక్ష్యం పెట్టరు ఎట్టి పరిస్థితుల్లోనే. ఆ డబ్బులు మనకెందులో 1000 రూపాయలే కదా, ఉండదు. వాటికైతే మనం నిర్లక్ష్యం పెట్టాం. కానీ క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉన్నామంటే ప్రతిదీ కూడా నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. బాప్తిసం తీసుకున్నామంటే ఎట్టి పరిస్థితులు మనం నిర్లక్ష్యం చేయకూడదు. బాప్తిసం తీసుకుంటే కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇదే అనుకూల సమయం అని మనం బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ బాప్తిసం తీసుకుంటే ఆ రక్షణ కొనసాగించడానికి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘంగా కూడుకోవడం ఎట్టి పరిస్థితులు మనం మానుకోకూడదు. అది ఆజ్ఞగా ఇవ్వబడింది. ఆ ఆరాధనలో కూడా అనేక భాగాలు ఉంటాయి. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం మన జీవితాలను ఎలా కట్టుకోవాలంటే, ఎలా ఉంచుకోవాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకరినొకరు కూడా పురుగొలుపుతూ ఉండాలి. పురుగొలుపుతూ ఒకరు పడిపోయిన వాళ్ళు ఉంటారు, మనం ఏం చేయాలి? వాళ్ళని లేపాలి. ఒకరు బలహీనలు ఉంటారు, మనం ఏం చేయాలి? వాళ్ళని బలపరచాలి. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడిపోయి ఉండడం ఉంటారు, ఎవరింట్లో వాళ్ళు జీవిస్తున్నారు మనకు ఎలా తెలుస్తుంది? అదే సమాజంగా కూడుకుంటున్నారు ఎవరు బాగున్నారు ఎవరు బాగోలేదు మనకి తెలుస్తుంది. పడిపోయిన వాళ్ళు లేవనెత్తాలంటే మనం సమాజంగా కూడుకోవాలి. బలవంతులుగా మనం తీర్చిదిద్దాలంటే మనం సమాజంగా కూడుకోవాలి. మనం కూడుకోకుండా ఉన్నామంటే మనల్ని ఎవరు కూడా మనం ఎలాగ ఉన్నామో ఎవరికే తెలీదు. కాబట్టి దేవుడు సంఘానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఆ సంఘంలో మీరు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. సమాజంగా కూడుకోవడం మీరు మానకూడదు. ఆదిమ సంఘంలో అనేక ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఏం చేయలేదంటే కూడుకోవడం మానలేదు. ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు మానలేదు. మనం ఎలా ఉంటే 2 చినుకులకే మనం వర్షం వచ్చిందంటే మానేతాం. అది మన భక్తి జీవితం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆరాధన మనం ఎప్పుడు కూడా మానుకోకూడదు. సమాజం కూటు మనకి చాలా అవసరం. మళ్ళీ చదవను ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజం కూడిన మానక ఒక్కరికొకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సంబంధించి మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరినొకరు పురుగు కొలుపుకోవాలి. ప్రేమ చూపడానికే మీరు పురుగు కొలుపుకోవాలి. సత్కారాలు చేయడానికి కూడా ఏం చేయాలి? మనం పురుగు కొలుపుకోవాలి. ఒకరినొకరు లేపాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. దేనికోసం? ప్రేమ చూపించుకోవడానికనే, సత్కార్యాలు చేసుకోవడానికి. అంటే మనం సంఘంగా కూడుకుని మనం ఏం చేయాలంటే ఒకరినొకరు 1 హెచ్చరించుకోవాలి, 2 ప్రేమ చూపించుకోవాలి, 3 సత్కార్యాలు చేయాలి మనం. కాబట్టి ఇవన్నీ చేయాలంటే మనం ముందు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? కూడుకోవాలి. ఇవన్నీ కార్యక్రమాలు మనం సంఘం ద్వారా జరగాలంటే మనం ఎలా ఉండాలి? ముందు సమాజంగా కూడటం మానుకోకూడదు. ఇప్పుడు గుంపుకి ఎక్కువ బలం ఉంటుందా, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఎక్కువ బలం ఉంటుందా? గుంపు. మనం ఎప్పుడు కూడా సమాజం, సమూహం అన్ని కూడా మనం ఎప్పుడు కూడా దాని నుంచి వేరే అవ్వకూడదు. దాన్ని మనం నిర్లక్ష్య పెట్టుకోకూడదు. కాబట్టి రక్షణ పొందిన మనం అందరం కూడా
ఎట్టి పరిస్థితుల్లో సమాజం కూడికి మనం మానుకోకూడదు. అలా మానుకోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తులో నా వందనాలు చేసుకున్నాను.